అప్పుల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేంద్రం అనుమతించిన రుణాలను అయిన కాడికి తెచ్చి వాడేస్తోంది. పుట్టిన చోటల్లా అప్పులు తెచ్చి పబ్బం గడుపుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 నెలలకు తీసుకోవాల్సిన అప్పును కేవలం 4 నెలల్లోనే దాదాపు తీసేసుకుంది. అప్పుల విషయంలో జగన్ ప్రభుత్వం తగ్గేదే లేదంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 4 నెలల్లో బహిరంగ మార్కెట్ రుణమే 28,500 కోట్ల రూపాయలు సమీకరించింది. జూలై 25న మరో 1000 కోట్ల రూపాయలు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మొత్తం అప్పు 29,500 కోట్లకు చేరబోతోంది. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో 30,275 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ అప్పు మొత్తాన్ని దాదాపు 4 నెలల్లోనే రాష్ట్రం తీసేసుకుంటోంది. జూలై 25న 1000 కోట్ల రుణం తీసుకుంటే ఇక కేంద్రం అనుమతించిన దాంట్లో 775 కోట్లే తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు నుంచి కొత్త రుణాలు కావాలంటే కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నించాలి. ఇదే సమయంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.50% మేర అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో 6,000 కోట్లు, మే నెలలో 9,500 కోట్లు, జూన్లో 7,000 కోట్లు సమీకరించింది. జూలైలో ఇంతవరకు 6,000 కోట్లు తీసుకుంది. వచ్చే మంగళవారం అప్పుతో కలిపి ఇది 7,000 కోట్లు అవుతుంది. కేంద్ర అనుమతి మేరకు నెలకు సగటున 3,400 కోట్ల రుణం తీసుకోవచ్చు. కానీ సగటున నెలకు 7,500 కోట్ల వరకు తీసుకుంటున్నట్లవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు లెక్కలు వెల్లడి కావట్లేదు. ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరిస్తోంది. ఇంకా ప్రజా ఖాతా ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే నిధులను రుణంగా వాడుకుంటోంది. ఆ లెక్కలపై ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ అడుగుతూ ఉన్నా బయటకు చెప్పని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెల్లడించే అప్పుల లెక్కల్లో మాయ కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ రుణాలకు సంబంధించి వెల్లడిస్తున్న లెక్కలకు, కాగ్కు ఇస్తున్న లెక్కలకు పొంతన లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల లెక్కలను కాగ్ తన వెబ్సైట్లో ఉంచింది. ఈ లెక్కలతో రిజర్వ్ బ్యాంక్ ప్రతి మంగళవారం ఆయా రాష్ట్రాల అప్పులపై వెల్లడించే సమాచారాన్ని పోల్చి చూస్తే విస్తుపోవాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్లోనే కాగ్కు సమర్పించిన లెక్కల ప్రకారం 23,548.04 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో నికర ప్రజా రుణం 7,801.58 కోట్లు, నికర పబ్లిక్ అకౌంట్ నుంచి 10,767.03 కోట్ల రూపాయలు ఉన్నాయని వెల్లడించింది. అదే మే నెలకు వచ్చేసరికి మొత్తం అప్పు 25,292.68 కోట్ల రూపాయలుగా లెక్కల్లో చూపారు. అంటే ఏప్రిల్, మే మధ్య రుణం 1,744.67 కోట్లు మాత్రమే పెరిగినట్లు చూపారు. కానీ మే నెలలోనే రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం 9,500 కోట్ల రుణం తీసుకుంది. లెక్కల్లోని ఈ వ్యత్యాసం చర్చనీయాంశమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో రుణం ఎక్కడ చెల్లించి ఈ నికర రుణం లెక్కించారన్నది ప్రశ్నార్థకమవుతోంది.